ఇది మన హక్కు సమాచారానికి స్వాగతం. ఈ రోజు వార్తలు. పోలీస్ మామల గ్రూప్ బస్ ట్రాఫిక్ ఎస్ఐ లైవ్ వార్నింగ్. మందుబాబుల పోలీస్ మామల వాట్సాప్ గ్రూప్ బహిరంగం. ట్రాఫిక్ ఎస్ఐ హెచ్చరిక. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ట్రాఫిక్ పోలీసులకు మందుబాబుల వాట్సాప్ గ్రూప్ చిక్కింది. గోదావరికని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన ఓ వ్యక్తి ఫోన్లో పోలీస్ మామల స్క్వాడ్ గ్రూపును ట్రాఫిక్ ఎస్ఐ హరిశంకర్ గుర్తించారు. అనంతరం అదే గ్రూప్ ద్వారా సభ్యులను హెచ్చరించారు. గ్రూప్లో ఒక్కసారి నేను ఎంట్రీ కాగానే అందరు లెఫ్ట్ అయిపోతారు. మామూలు అట్లా వెళ్ళిపోకండి. మీ అందరు నెంబర్లు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా, ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకుని పెట్టుకున్నా. అందరు ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. మీ అందరితో పాటు సపరేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను. ఎవరు భయపడకండి, రండి. ఫస్ట్ నేను చెప్తాను, టైం చెప్తాను, అందరు కలిసి రండి. అందరు కలిసి వచ్చినాక మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులను తప్పించుకునేందుకు సుమారు 1000 మంది ఈ గ్రూప్ లో ఉన్నట్లు తెలిపారు. సభ్యుల వివరాలు స్వీకరించినట్లు పై అధికారులతో చర్చించి త్వరలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో ఈ విషయం గురించి మా పై అధికారులతో మాట్లాడేసి నేను అందరి డీటెయిల్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మళ్ళీ పిలిపించి సపరేట్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారి నుంచి తప్పించుకో ప్రయత్నం చేయకండి. మీరు ఎందుకంటే యాక్సిడెంట్ నుంచి తప్పించుకోలేరు. మహా అయితే మీరు మాకు ఫోన్ చేయించో, రికమెండేషన్ చేయించో మా దగ్గర నుంచి ఫైన్ కేసు కాకుండా చూసుకోగలరు కావచ్చు. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి రికమెండేషన్ పనికిరాదు. ఎవరితో ఫోన్ చేయించినా లాస్ట్ మూమెంట్లో టైర్ ఎక్కేటప్పుడు లారీకి గుద్దుకొని లారీ యొక్క టైరు మన మీదికి ఎక్కుతున్న క్షణంలో ఎవరికి ఫోన్ చేసినా ఆ టైర్ ఆగదు, ఖచ్చితంగా తొక్కుకొనే పోతుంది. నా చేతులతోని గోదావరికని పట్టణంలో జరిగిన ఎన్నో రోడ్ యాక్సిడెంట్ అని ఈ షెట్టుకి మరకలు అంటుతూ ఉంటే కూడా నా చేతులతో ఎత్తుకొని నేను హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన. అది చాలామందికి ఈ విషయం తెలిసి ఉండదు. ఇన్స్టాలో చూసినట్టయితే మీకు తెలిసి ఉంటుంది. కొద్దిమంది మిత్రులకు దగ్గర వాళ్ళకు మాత్రమే తెలుసు. నేను అది గుర్తుపెట్టుకోండి. ఒక ట్రాఫిక్ ఎస్ఐగా నేను మీకు ఫైన్ వేస్తున్నానని భావిస్తే అది మీ పొరపాటు. అది నా చేత ఎంతోమంది ప్రాణాలు కాపాడబడ్డాయి, అది గుర్తించండి. ట్రాఫిక్ పోలీస్ అనేది ఓన్లీ ఫైన్ చేయడానికే కాదు, మేము కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాను. అడుగుతా ప్రతి ఒక్కరిని సందర్భంగా. నేను ఒక గోదావరికని ప్రజలే కాదు, ఎంటైర్ తెలంగాణ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుని అడగదలుచుకున్న ఒకటే ఒక క్వశ్చన్. మందు షాపులు, వైన్ షాపులు అనేటివి ఓన్లీ మగవాళ్ళ కోసమే లేవు కదా, ప్రతి ఒక్కరి కోసం కదా. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా వైన్ షాపు అది పనికొచ్చేదే కదా. వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని తాగడం లేదు కదా. అది మనం క్వశ్చన్ చేసుకోవాలి. నేను ఈరోజు 10 ఇయర్స్ సర్వీస్, నాకు 37 ఇయర్స్. ఈ రోజు వరకు నేను మందు తాగలేదు, మద్యం తాగే అలవాటు నాకు లేదు. మన దగ్గర ఉండాలి కంట్రోల్. నేను పని చేస్తాను సార్, పొద్దున్న దాకా పని చేసేస్తా అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా వ్యవసాయం పని చేసినానే, అన్ని రకాల కూలి పనులు చేసిన వాడినే నేను. నాకు ప్రతి పని వస్తుంది, ఈ పని రాదు అనడానికి లేదు. మరి అప్పుడు కూడా నాకు అలవాటు కాలేదు, ఈ రోజు వరకు కూడా నాకు తాగడం అలవాటు కాలేదు కదా. కష్టం చేస్తా సార్ అంటే కష్టం చేస్తే 10 రూపాయలు వెనకేసుకోవడం అలవాటు చేసుకోండి. అంతే తప్ప తాగి దింగాల చేసుకొని, యాక్సిడెంట్ చేసుకొని, కేసులు చేసుకొని, జీవితాన్ని బర్బాద్ చేసుకొని, కుటుంబాన్ని రోడ్డు తీసుకొని. సభ్యుల వివరాలు స్వీకరించినట్లు పై అధికారులతో చర్చించి త్వరలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హరిశంకర్ హెచ్చరించారు.